వాళ్ళకన్నా చిన్నతనంలో ఆ వయసు వాళ్ళు వస్తూ ఉండేవారు. వాళ్ళకి నేను భగవద్గీత, లలితా సహస్రనామం చెప్పాను. రోజున ఇక్కడ ఆశ్రమం నుంచి ఎవరో వచ్చి ఋగ్వేదలో ఒక అధ్యాయం చెప్పారు. చదివితే ఆ పిల్లలు ఏమన్నా తెలుసా, మీరు మాకు అది నేర్పున్నారు. నేను చెప్పే మాట అక్షర సత్యం, ప్రతి అక్షరం కూడా సత్యం. మాకు అది నేర్పుతారా ఏమంటారు అనేటప్పటికీ ఏమిటో అసలు ఋగ్వేద దేవుడు నాకే తెలియదు, అసలు ఏముందో తెలియదు అందులోను అని చెప్పి నేను ప్రయత్నం చేస్తే ఈ ఎవరైతే వచ్చారో ఆయన జయరామన్ ఆయన పేరు, ఆయన ఇక్కడ లైబ్రరీ చీఫ్ అయితే మన వైపు చాలా సార్లు వచ్చారు మన మందిరానికి. ఆయన సరస్వతి మహల్ లైబ్రరీ నుంచి తంజావూరు నుంచి ఇక్కడ కాపీలు లేవండి. ఇక్కడ ఎక్కడైతే అది భగవద్గీత ఆరాధించబడిందో అక్కడ కాపీలు కూడా లేవు. అక్కడి నుంచి మాకు డైరెక్ట్గా పంపించారు. సంస్కృతిలో ఉంది అది. నేను దాన్ని తెలుగులో రాసి చిన్న చిన్న ఎక్సర్సైజ్ పుస్తకాల్లో రాసి ఈ పిల్లలందరికీ ఇచ్చి నేర్పించాను. వాళ్ళు ఒక 2-3 నెలల్లో 2-3 అధ్యాయాలు ఇచ్చేవారు. 4-5 అధ్యాయాలు ఇచ్చేవారు. ప్రతి సమ్మర్ తీసుకొచ్చామండి. అంటే ఒక 10 రోజులు ఉండేవాళ్ళంట. మే, జూన్ ప్రాంతాల్లో పరీక్షలు అవగానే తీసుకొచ్చాము. వాళ్ళు ఈ పుస్తకాల కోసం తిరుగుతూ ఉండేవారు. ఆటలు ఆడుకుంటూ పుస్తకాలు కూడా దగ్గర ఉండేవి, ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడే నేర్చుకునేవాళ్ళు కాదు, ఇక్కడ హ్యాపీగా ఉండడానికే వస్తే ఒక రోజు వాళ్ళని ఎవరో అడిగారు వాళ్ళు, ఎవరో ఏంట్రా ఈ పుస్తకాలు ఏంటి చూసుకుని మీరు పరుగులు పెడతారు ఏంటంటే ఋగ్వేద అండి ఇది అన్నారు వాళ్ళు. ఆయన తరచు ప్రశ్నించారు. అరే అబ్బాయి ఋగ్వేద అంటున్నారు నిజమేనా? ఎక్సర్సైజ్ పుస్తకం ఋగ్వేద ఎలా ఉంటుంది? లేదంటే మా గురువుగా నేర్పుతున్నారు మాకు ఇవంటే నిజమేనా మాట అంటే అవును నిజమే అంటాను. నేను దగ్గరలో ఎక్కడ లేను, లేకపోతే వాడు పిలిచేవాడు. ఇదిగో మీరు నిజమైతే మాత్రం ఇవాళ నేను ప్రెసిడెంట్ గారి చేత నేను నోటీస్ పెట్టిస్తున్నాను, రేపు మీరు పారాయణ చేయాలన్న. అంటే వాళ్ళకి అవి ఏం అర్థం కాదు, నిజమేనంటే అన్నాడు. అంటే నాకు తెలియదు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి అంటే నోటీస్ కూడా చూడండి ఒకసారి వెళ్ళి చూస్తే మర్నాడు ఆ టైంలో ఋగ్వేద పారాయణ ఉంది అందులో, భీమవరం భక్తుల చేత. ఇదేమిట్రా అంటే ఇది స్టోరీ ఎంత చెప్పారు. మాతృభూతేశ్వర ఆలయంలో ఆ రాజస్వప్నం మీద కూర్చుంటారు. ఆ ఎదురుకుండా ఈ పిల్లల చేత పారాయణ చేస్తే ప్రెసిడెంట్ గారు ఏంటి మాతృలో ఇక్కడ ఒక శ్లోకం కూడా రాదు, అసలు ఈ పుస్తకం లేదు మా దగ్గర, మీరు అందరూ ఎలా నేర్చుకున్నారు ఏమిట్రా అని చెప్పి. అండ్ అంతే, నెక్స్ట్ ఈజ్ హిస్టరీ, వాట్ హ్యాపన్స్ లేటర్. ఆ పిల్లల తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఏమో అండి నీళ్ళ రాస్తూ ఉండేవాళ్ళు, ఎంతకాలం రాస్తారండి ఇలాగ మీరు పబ్లిష్ చేస్తాం. ముందు శ్లోకాలు అన్న తర్వాత భావం అలా అలా మెల్లిగా ఆవిష్కరణ కూడా చాలా చక్కగా జరిగింది. అలాగా ఈ తర్వాత ఆ పుస్తకానికి ఆవిష్కరణకు వస్తూ ప్రెసిడెంట్ గారు శివభక్త విలాసం పట్టుకొచ్చారు. ఏమంటే మీరు ఇంకా ఆవిష్కరణ పూర్తి కాలేదు, ఈ పెరిగి పురాణం సంస్కృతంలో పెరిగి పురాణం షేఖిల్ గారు రాసింది అది, మీరు ఇది ట్రాన్స్లేట్ చేయాలని. ఇంకా సాయంత్రం విజయదశమి అనమాట ఆవిష్కరణ, పొద్దునే పట్టుకొచ్చి ఇచ్చారు. అండ్ ఇది కూడా మీరు చేసేయాలి. అంతే, జరిగిన 2 సంవత్సరాలకి దాని ట్రాన్స్లేషన్ కూడా మళ్ళీ అందరూ వచ్చారు. ఇప్పటికి బాగుండేవాళ్ళు, హ్యాపీగా ఉండేవారు. అలా ఆవిష్కరణ విజయంలో నాన్నగారు, షణ్ముఖ శర్మ గారు చాలా గ్రాండ్గా జరిగాయి. అంటే ఆవిష్కరణ నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ చాలామంది చెప్పారు ఇంత ఆవిష్కరణ ఎప్పుడు నేను చూడలేదండి. 2000 మంది వచ్చేవారు. ఈ రమణ భక్తులందరూ వచ్చి చక్కగా పాల్గొనేవారు. అద్భుతంగా జరిగింది. ఇది మీకు ఇంతకన్నా నాకేం తార్కాణం చెప్పట్లేదు. అంటే భగవాన్ యొక్క దృష్టి అక్కడ ఆయన ఏమన్నారంటే కరుణాపాంగ వీక్షణం, ఇంకేమంటానే ఏమట్లేదు, సైడ్ లైన్స్ చాలు, దగ్గరగా ఎదురుకొని చూసేట్లు మనకి. ఇది ఆయన యొక్క మహిమని అక్కడ ఎలాగా మాకు అందించింది.